నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాముడు లోకాభిరాముడు, సకల గుణధాముడు, శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైన మానవుడిగా రూపుదాల్చిన అవతారం రామావతారం. రామయ్య తండ్రి ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకున్నాడు. ధర్మాచరణకు ప్రతిరూపంగా నిలిచాడు. అందుకే ఆయన్ని పురుషోత్తముడు అన్నారు. అటువంటి పురుషోత్తముడైన రాముడు కొలువైన మహత్తరమైన ఆలయం డిచ్పల్లి రామాలయం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఇవాల్టి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాసన రామ. రాముడు విష్ణువు యొక్క దశావతారాల్లో 7వ అవతారమని విష్ణు పురాణం చెబుతుంది. భాగవతములోని నవమ స్కందములో రాముడి కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో అనేక చోట్ల రాముడి ప్రస్తావన కనిపిస్తుంది. యుగాలు మారినా తరగని వైభవం రామయ్యది. యుగ యుగాలకు పూజింపదగిన ఔన్నత్యం రామునిది. మనుషులందరూ అనుసరించదగిన శుభచరితం రాముడిది. అందుకే రాముణ్ణి మనుషులను ఉద్ధరించడానికి పొడమిపై అవతరించిన దేవుడిగా కొలుస్తారు. అందుకే ధర్మపాలకుడైన రాముణ్ణి ఇప్పటికీ ఎప్పటికీ ప్రభువుగా మనసుల్లో నిలుపుకుంటారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. సీతారాముల జీవనయానమే రామాయణం. లోకంలో ఎన్నో రామాయణాలు ప్రసిద్ధికెక్కాయి. కానీ వాల్మీకి రామాయణం మాత్రమే సీతారాముల చరిత్రను వర్ణించే సుమధుర కావ్యంగా జగతిలో నిలిచిపోయింది. స్వయంగా వాల్మీకి మహర్షి దీనిని సీతాయా చరితం మహత్ అన్నారు. సీత యొక్క చరిత్ర అని దీనికి అర్థం. సీత చరిత్రంటే రాముడి చరిత్రే. సీతారాములు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించిన రామరాజ్యం చరిత్ర. జనుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడి చరిత్ర. 24,000 శ్లోకాల రామాయణం భారతదేశంలో హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగి ఉన్న గ్రంథం. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తనా విధానం గురించి కూలంకషంగా చెప్పిన గ్రంథం రామాయణమే. అందుకే రామాయణం ఆదర్శవంతమైన పాత్రల చిత్రీకరణకు ప్రమాణంగా నిలిచింది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. శ్రీరాముణ్ణి ఆరాధించని ఊరే లేదు, రాముణ్ణి కొలవని వాడే లేదు. ఏటా శ్రీరామనవమికి ఊరూరా వాడవాడలా చలువ పందిళ్లు వేసుకుని మురిసిపోతూ భక్తి పారవస్యంలో ఓలలాడుతూ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవాన్ని జరుపుకొని భక్తకోటి పరవశించిపోతుంది. ఏటా శ్రీరామనవమికి దేశంలో ఊరూరా వాడవాడలా సీతారాముల కళ్యాణోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. భద్రగిరిపై వెలసిన రాముడికి, ఒంటిమిట్ట కోదండరాముడికి సైతం సంవత్సరంలో ఒక్కసారి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం జరుగుతుంది.
కానీ సంవత్సరంలో 2 సార్లు లోక కళ్యాణం కోసం రామభద్రుడికి కళ్యాణాన్ని జరిపించే ఏకైక ఆలయం డిచ్పల్లి రామాలయం. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ పడిర పడిర పడిర. యావత్ భారతదేశములోనే కాక తెలుగు నేల మీద కూడా రాముడంటే అంత భక్తి. దాదాపు అసలు తెలుగు నేల మీద రామాలయం లేని ఊరే లేదంటే అనువంతైన అతిశయోక్తి ఉండదేమో. అలాంటి ఆలయాల్లో డిచ్పల్లిలో కొండ మీద కొలువు తీరిన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం విశిష్టమైనది. కోటను పోలి ఉండే ఈ ఆలయం రాజాదిరాజు అయిన జగదేక చక్రవర్తి అయిన రాముడి కరుణను భక్తులపై అనవరతము కురిపించే దివ్యధామముగా భాసిల్లుతోంది. ఈ గ్రామానికి పూర్వం సీతానగరం, దీక్షానగరం అనే పేర్లుండేవి. దీక్షపల్లి డిచ్పల్లి అయ్యిందని కొందరు చరిత్రకారుల కథనం. మరికొందరు ఇక్కడ పూర్వం డచ్ వారు ఎక్కువగా నివసించేవాళ్లు కాబట్టి దీనికి డచ్పల్లి అని పేరు వచ్చిందని, అది కాలక్రమంలో డిచ్పల్లిగా మారిందని చెబుతారు. కాలక్రమంలో ఎక్కడి నుంచో వచ్చిన డచ్ వాళ్లు కనుమరుగైపోయారు. కానీ వాళ్ల పేరు మీదుగా ఈ గ్రామానికి డిచ్పల్లి అనే పేరు మాత్రం సుస్థిరమయ్యింది. యావత్ భారతంలో అన్ని చోట్ల రామాలయాలన్నీ దాదాపు ఆగమశాస్త్రబద్ధంగా నిర్మితమైన రాజగోపురాలు, విమానాలతో అలరారుతుంటాయి. కానీ ఒక్క డిచ్పల్లి రామాలయం మాత్రం వాటన్నింటికీ విరుద్ధంగా ఉత్తర భారత నిర్మాణ శైలిలో నిర్మింపబడిన విమానంతో కనిపిస్తుంది. అచ్చంగా కోటను పోలి ఉండే ఈ రామాలయాన్ని కొందరు ఖిల్లా రామాలయం అని పిలుస్తారు కూడా. బయటి నుండి చూడటానికి ఈ ఆలయం అచ్చంగా కోటలా ఉంటుంది తప్ప ఏమాత్రం ఆలయంలా అనిపించదు. రామనామమే అమృతం, శ్రీరామ కీర్తనం సుకృతం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. డిచ్పల్లిలో గుట్టపై ఉన్న రామాలయం చారిత్రక వైభవాన్ని చాటే దివ్యధామంగా భాసిల్లుతోంది. ఈ ఆలయం శిల్పకళా వైభవాన్ని కళ్లారా చూసి తీరాలే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దక్షిణ భారత ఖజురహోగా పేరుగాంచిన ఈ ఆలయ శిల్పకళా వైభవం చూపరుల హృదయాలను దోచుకుంటుంది. నిజామాబాద్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో కొండపై నెలకొని ఉన్న రామాలయ వైభవం అనన్య సామాన్యం. ఈ ఆలయానికి గోపురాలు కనిపించవు. కాకతీయులు చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం మూల విరాట్టును ప్రతిష్ఠించకుండానే తురుష్కులు, శత్రురాజుల దండయాత్రలు, దాడుల కారణంగా ఆగిపోయింది. ఆలయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఎలాగోలా కాకతీయులు ఆలయ నిర్మాణాన్నైతే పూర్తి చేయగలిగారు, కానీ గర్భాలయంలో మూల విరాట్టు ప్రతిష్ఠ మాత్రం జరగలేదు. అందుకే చాలా కాలం వరకు గర్భాలయంలో మూల విరాట్టు లేదు. ఒక భక్తుడు ఒకమారు ఆలయానికి వచ్చి తనకు సంతాన భాగ్యం కలిగితే గర్భాలయంలో మూలమూర్తులను ప్రతిష్ఠ చేస్తానని మొక్కుకున్నాడట. వెంటనే అతనికి సంతాన భాగ్యం కలగడంతో రాజస్థాన్ నుండి పాలరాతిని తెప్పించి సీతారామ లక్ష్మణ విగ్రహాలుగా చెక్కించి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడట. అప్పటి నుండి ఈ ఆలయంలో కొలువు తీరి ఉన్న కోదండరాముడు సంతాన ప్రదాయకుడైన కళ్యాణ గుణధామునిగా పూజలందుకుంటున్నాడు. ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఈ గుడి అనేటిది సగంలోనే ఆగిపోయింది. ఈ గుడికి విశిష్టత ఏంటంటే శిఖరం లేదు. ఈ గుడి సగంలోనే ఆగిపోయింది. ఈ రామాలయం అనే పూర్తి కాకుండా ఇక్కడే ఆగిపోయింది. అప్పట్లో ఒక యజమానికి పుత్ర సంతానం పొందడం కాకుండా ఆయనకి రాముల వారికి కోరుకుంటే ఇక్కడ ప్రతిష్ఠ చేస్తానని నమ్మకంతో ప్రార్థన చేసుకున్నప్పుడు పుత్ర సంతానం కలిగింది. ఆయన ఇక్కడ వచ్చి మా ధర్మకర్తలైన గజవాడ చిన్నయ్య రామస్వామి అని ఆయనకి పుత్ర సంతానం కలిగితే ఇక్కడ రాముల వారి యొక్క విగ్రహ స్థాపన చేశారు. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య.
10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం కాకతీయుల పాలనలో ఉండేది. నాడు కాకతీయ ప్రభువులు డిచ్పల్లిలోని కొండ మీద కోటను పోలిన ఓ నిర్మాణం మొదలుపెట్టారు. కాకతీయులు ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించారని ఇక్కడ ఉన్న శాసనాలు చెబుతున్నాయి. శత్రువుల దాడుల వల్ల ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాకతీయ ప్రభువులు ఆలయాన్నైతే కోటలా పటిష్టంగా నిర్మించారు కానీ అందులో మూలమూర్తిని నిలపలేకపోయారు. ఆధునిక కాలంలో ఓ భక్తుడు తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించిన రామభద్రుడికి డిచ్పల్లి రామాలయంలో విగ్రహాలను చేయించి ప్రతిష్ఠించి తన కృతజ్ఞతతో మొక్కు చెల్లించుకున్నాడు. డిచ్పల్లి రామాలయానికి వెళ్లిన భక్తులకు కొండ మీదకి ఎక్కగానే ప్రారంభంలోనే రాతి స్తంభాలతో నిర్మించిన స్వాగత తోరణం కనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వెళితే ఓ పెద్ద రాతి స్తంభంపై నిలిచిన గోపాలకృష్ణుడి విగ్రహం నయనానందకరంగా దర్శనమిస్తుంది. అచ్చంగా కోటగోడల్ని పోలి ఉన్న ఈ ఆలయ కుడ్యాలపై చుట్టూ అత్యద్భుతమైన శిల్పకళా వైభవం కనిపిస్తుంది. మొత్తం ఆలయం చుట్టూ గోడలపై తీర్చిదిద్దిన దేవీ దేవతల విగ్రహాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. పురాణాల్లోని అనేక ఘట్టాలను ఈ ఆలయ కుడ్యాలపై, పైకప్పుపై శిల్పాల రూపంలో మలచిన తీరు అమోఘం, అద్భుతం. ఈ శిల్పాలు ఉత్తర భారత శైలిని ప్రతిబింబిస్తూ ఖజురహో శిల్పాలను తలపిస్తూ ఉండటం విశేషం. అందువల్లే ఈ ఆలయానికి దక్షిణ భారత ఖజురహో అనే పేరొచ్చింది. ప్రవేశ ద్వారాలు, ముఖద్వారాలపై తీర్చిదిద్దిన అందమైన కళాకృతులు, నగిషీలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రధాన ద్వారం స్వాగత తోరణాన్ని ఏకశిలతో నిర్మించడం జరిగింది. ఈ తోరణంపై ఉన్న అతి సున్నితమైన నగిషీల సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. సరిగ్గా ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న మంటపంలో దాసాంజనేయుడు కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయంలో ఆంజనేయస్వామి గర్భాలయంలో కాకుండా ప్రధాన ఆలయం వెలుపల ఉండడాన్ని మనం చూడవచ్చు. స్వామి ఇక్కడ ఆపాదమస్తకం, సింధూరాన్ని ధరించి వినమ్రుడై రామభద్రుడికి అంజలి ఘటించి ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. పినతల్లి కైక కోరిక మేరకు తండ్రి మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లే సమయంలో రామచంద్రుడు ఇక్కడికి వచ్చాడని స్థానికంగా ప్రచారంలో ఉన్న ఓ కథనం. అప్పటికి రాముడు కిష్కిందకు వెళ్లలేదు, హనుమంతుణ్ణి కలవలేదు. అందువల్లే ఇక్కడ గర్భాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించదు. ఈ కారణంగానే హనుమ ఇక్కడ దాసాంజనేయుడుగా నిలిచి భక్తుల పూజలందుకుంటూ రామయ్య తండ్రికి సేవ చేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఇది శక్తిస్థలమని, కాకతీయులు ఈ ఆలయాన్ని అమ్మవారి కోసమే నిర్మించారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. దానికి సంబంధించిన ఆధారాలను కళ్లకు కడుతూ ఇప్పటికీ గర్భాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాల పక్కనే ఉన్న శక్తిపీఠాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ శక్తే ఈ ఆలయానికి ఇంతటి వైభవాన్ని తీసుకొచ్చిందని స్థానికుల విశ్వాసం. డిచ్పల్లి రామాలయంలో అణువణువు అద్భుతమే. అద్వితీయమైన కాకతీయుల శిల్పకళా వైభవానికి, నిర్మాణ కళా ప్రాభవానికి మచ్చుతునుకగా నిలిచిన ఈ ఆలయం ఈనాటికి సదృఢంగా నిలిచి ఉండటం విశేషం. రామభద్రుడి కరుణను కోరి కొలిచిన వారికి అందించడం విశేషం. రామయ్య తండ్రి ఏరికోరి ఈ ఆలయంలో నిలిచాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకే ఏ చిన్న కార్యాన్నైనా సరే ఇక్కడి వాళ్ళు ఈ రామయ్య తండ్రికి విన్నవించుకోకుండా మొదలుపెట్టరు.
ఈ ఆలయాన్ని కూర్మాకారంగా నిర్మించడం విశేషం. శ్రీకూర్మంలో, తిరుమలలో మాత్రమే మొత్తం దేశంలో కూర్మాకారంలో ఆలయాలు కనిపిస్తాయి. కూర్మాకారంలో నిర్మించిన 3వ ముఖ్యమైన ఆలయంగా డిచ్పల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. కూర్మం పైన పద్మం, పద్మం మధ్యలో శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠితమైనట్టుగా ఉంటుంది ఈ ఆలయం. ఎల్ల లోకాలను విఘ్నాలు దరిచేరకుండా చల్లగా చూసే ఆదిపూజ్యుడైన గణపతిని దర్శించుకున్న భక్తులు రామభద్రుడి దర్శనం కోసం గర్భాలయంలోకి చేరుకుంటారు. గం 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 మహాగణేశ జయ 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 సిద్ధి గణేశ గం 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 మహాకాయ జయ 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 శ్రీ గణేశ గాన జ్ఞానాయ గాన కుశలాయ గాన రసాయ శ్రీ గణేశాయ. గర్భాలయ ప్రధాన ద్వారంపై లక్ష్మీదేవి మూర్తి కనిపిస్తుంది. ఆ తల్లికి ఇరువైపులా శంఖుచక్రాలు ఉంటాయి. పూర్ణ కలశం, గరుడాళ్వార్, ఆంజనేయుడు, స్వస్తిక్ గుర్తు ఈ ప్రధాన ద్వారంపై కనిపిస్తాయి. గర్భాలయం ముందున్న ప్రధాన మండపం కాకతీయుల నిర్మాణ శైలికి ప్రతీకగా విశాలంగా కనిపిస్తుంది. గర్భాలయంలో స్వామివారి మూల విరాట్టు ముందున్న పీఠంపై ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే నవగ్రహ మంటపాన్ని కూడా నిర్మించి నవగ్రహ మూర్తులను ప్రతిష్ఠించారు. రామ రామ జయ రామ రామ రఘురామ రామ శ్రీరామ రామ రామ జయ రామ రామ రఘురామ రామ జయ శ్రీరామ. డిచ్పల్లి రామాలయంలో నిత్యం 5:30 గంటలకు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పుతారు. ఉదయం 8 గంటల వరకు స్వామివారికి అభిషేకం, ఆరాధన ఉంటాయి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ, మధ్యాహ్నం 12 గంటలకు భోగ నివేదన, సాయంత్రం 6:30 గంటల నుండి 7 గంటల వరకు ఆరాధన, 7 నుండి 8 గంటల వరకు స్వామికి అర్చన, హారతి జరుగుతాయి. 8 గంటలకు పవళింపు సేవతో స్వామిని నిద్రపుచ్చి ఆలయం తలుపులు మూసివేస్తారు. 623 సంవత్సరాల టెంపుల్ ఇది. కావున ఈ టెంపుల్కు చాలామంది దర్శనానికి వస్తారు. ఇది ఇయర్ మేము ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తాం. రథోత్సవం నడుస్తుంది ఫిబ్రవరిలో. ఇక్కడ రామప్ప టెంపుల్ ఎట్లనో ఇదిసుగా అంతే ఉంటుంది. కానీ ఈ టెంపుల్కు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరం నిజామాబాద్ డిస్టిక్ టౌన్ ఉంటుంది. ఇక్కడ నుంచి బొయ్యారం ఉంటుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది 1947లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇది రాముడు సీత విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఈ దర్శనానికి ఎక్కడి నుంచో వస్తారు. ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మదాతి, ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి నిజామాబాద్కు బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. లోకములో ఉన్న ఇతర రామాలయాలన్నిటికీ భిన్నంగా అద్భుతమైన శిల్పకళా వైభవంతో దక్షిణ భారత ఖజురహోగా కీర్తిని పొందిన డిచ్పల్లి రామాలయం రూపురేఖ విలాసాల్లో కోటను తలపించడమే కాక డిచ్పల్లి గ్రామాన్ని భద్రంగా సుభద్రంగా ఉంటే రామయ్య తండ్రిని కరుణను అందించే దివ్యధామంగా భాసిల్లుతోంది. ఇక్కడికి వచ్చి రామచంద్రమూర్తిని దర్శించుకున్న భక్తులు కోరిన కోరికలు వెంటనే తీరుతాయని చెబుతూ ఉంటారు. భక్త సులభుడైన రామభద్రుడి కరుణకు ప్రతీకగా దీనిని అభివర్ణిస్తూ ఉంటారు. కాకతీయుల కాలము నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన డిచ్పల్లి రామాలయం విశేషాలివి. మళ్ళీ ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ